आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। సంఘం నాయకులు రిటైర్డ్ ఒక అవగాహన మరియు చర్చా వేదిక కార్యక్రమాలు ఈ వర్క్షాప్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు మెరిట్ ఆధారంగా దాని ప్రకారంగా వాళ్ళకి హక్కులు కల్పించడానికి రికార్డులో హక్కులు ఏమున్నాయి, చుట్టూ నలుగు ఎవరు ఉన్నారనేది డిమాండేట్ చేసి ఆ మ్యాప్ ఇచ్చినట్లయితే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అది కొత్త చట్టం ఆల్రెడీ మనకి పబ్లిక్ లో అవైలబుల్ గా ఉంది. ఈ చట్టాన్ని చదవాలా ఇక్కడికి వచ్చిన అందరూ కూడా అరే కొత్త చట్టంలో ఏముంది మీరు పాత చట్టం చదువుకుంటారు చదవాలా. చాలా మంది ఇక్కడ ఈ కొత్త చట్టాన్ని చదివి ఉంటారు. అందుకే ఒకసారి రంగు చిన్న చట్టమే ఇది ఒకసారి సో మీరు ఇంకొకసారి మనకి వారి కూడా ఇంట్రెస్ట్ అవుతుంది. కొత్త చట్టంలో పెడుతున్నారు అనేది తెలుస్తున్నారు. డీటెయిల్గా వెళ్ళాము. అయితే ఇందులో ఉన్న చాలా అంశాలు మనకి ఆల్రెడీ మనం చేస్తున్నవి, అంటే ప్రొసీజర్ ఏదైతే ఇందులో ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అది చాలా వరకు మనకి రెవెన్యూలో పనిచేస్తున్న అధికారులందరికీ కూడా ఐడియా ఉన్నది. దాంతో పాటుగా ఇందులో కొత్తగా ఒక రూరల్ కార్డు అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. అందులో కూడా మళ్ళీ పర్మనెంట్ అన్నారు. సో వీటికి సంబంధించి మనం ఇప్పుడు చూస్తుంటే అంటే మనకి అందరికీ కూడా ఫీల్డ్ లో ఈ రకరకాల ఇష్యూస్ లో పనిచేసిన అనుభవం ఉంది. లేకపోతే మాది పట్టా భూమి అది గవర్నమెంట్ భూమి కింద పడిందని చెప్పి ఇలా రకరకాల సమస్యలతో మనం రావడం చూస్తూ ఉన్నాం. పోస్ట్ అవార్డ్ యాక్షన్ లేకపోవడం వల్ల ఆ పట్టదారే కంటిన్యూ కావడం వల్ల ఆయననే పట్టదారు కంటిన్యూ అవుతున్నాడు. ఆయనకే రైతు బంధు వస్తుంది, వచ్చినా సరే కానీ మళ్ళీ ఇంకోటి అమ్ముకుంటున్నాడు. ఎవరన్నా తహసీల్దార్ దగ్గరకు పోయి అయ్యా నీకు ఇదివరకు అయిపోయింది అయ్యా నీకు కాంపెన్సేషన్ ఇచ్చిండ్రు అంటే నాకు తెలియదు అవన్నీ తహసీల్దార్కు చెప్తే నాకు తెలియదు, అందులో పేరు ఉంది అంతే, నా పరిధి లేదు అంతే. ఒక ల్యాండ్ ఓరికి అమ్మేస్తాడు, ఆయన పేరు మీద ప్రొసీడింగ్స్ ఇస్తాడు, మ్యూటేషన్ అయిందని ఆయన అనుకుంటాడు, పాస్బుక్ ఇస్తారు, టైటిల్ డీడ్ ఇస్తారు, 6 వారాలు అమలు చేయరు. వారి మీద విరస చేసేవారు. కానీ పట్టణాల కుమారుడు నలుగురిని 3 ఇతర దేశాలలో ఇతర ప్రాంతంలో అందరికీ ధన్యవాదాలు. మేడం, ముఖ్యంగా మేము ఒకటే విన్నపం చేసుకోదలుచుకున్నాం. గతంలో రెవెన్యూ చట్టం ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఫేర్ ఫ్యామిలీస్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే ఆ భూమిని బదలాయించడానికి కేవలం 500-1000 రూపాయల మధ్యలోనే విరసతులు చేసేవాళ్ళు. కానీ ఈ ధరణి రావడం వల్ల చాలా మంది మళ్ళీ చాలా పట్టుకొని అటువంటి భూములను పట్టా చేసుకోవడానికి కూడా ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరిగి చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఇంతకుముందే పెద్దలు చెప్పారు. ఇంట్లో ఒక పెద్ద కొడుకు ఉంటే వారి పేరు మీద గతంలో తల్లిదండ్రులు చేసినటువంటి భూమిని మిగతా 4 కొడుకులకు చేయలేకపోయింది. ఇప్పటికీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఇది దాంట్లో ఇప్పుడు వచ్చే దాంట్లో కనుక ఈ విరాసత్తులకు సంబంధించింది కేవలం 0 చాలాతో విరాసత్తు చేయాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘంలో డిమాండ్ చేస్తున్నాం మేడం. ఈ చట్టంలో ఆ రకంగా పొందుపరచాలని చెప్పి చెప్తాం. కేవలం 10 సంవత్సరాల్లో చాలా మంది ఛాలెంజ్ లేక కూడా పట్టా ఇప్పటికీ చేసుకోలేని పరిస్థితిలో ఇక్కడ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ఆ రకంగా విరాసత్తులకు సంబంధించింది డబ్బులు లేకుండా చేస్తే బాగుంటుందని చెప్పేసి మా యొక్క సూచన. సభకు నమస్కారం. కొత్త రెవెన్యూ చట్టం ఏదైతే ధరణి తీసుకొచ్చిందో దాంట్లో ఉన్న లోపాలను సవరించడం కొరకే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ కొత్త చట్టం తీసుకొస్తుందని నేను భావిస్తున్నా. కానీ పాత చట్టంలో ఉన్న వాటన్నింటి మీద రిటైర్డ్ అధికారులు చాలా విషయాలను గుర్తు చేసారు. మనకు రెవెన్యూ రికార్డులో కూడా మైనస్ కాలేజ్ ఉంటుంది. ఒక సపోజ్ నేనే ఉన్నా ఒక 15 ఎకరాలు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చింటాము.
ఆర్డీఓ గారు దగ్గర నుండి వాళ్ళకి అమౌంట్ పే చేసి హాస్పిటల్కి మనం తీసేసుకుంటాం. కానీ ఏదైతే రైతు నుంచి మనం తీసుకుంటామో అది మన రికార్డు పరంగా ఇక్కడ కూడా మైనస్ అనేది కాలేకుండా. First of all, when we come to the definitions, sir, here, when we come to the mutations in other cases, Section 8 is mutations in other cases. Subsection 1 of Section 8 contemplates that any person or persons who acquire rights over the land through various modes stated in Section 2 of subsection 13 of H and 213S. Of course, it is a typographical mistake. This should be Section 2, subsection 2, not 13. It is to be corrected. Because 13 deals with the notification that is to be given by the government from time to time depending on the necessity and situation which may face by the corporation. ఎందుకంటే తహసీల్దార్ డీల్స్ ఓన్లీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ చేస్తారు కాబట్టి అక్కడ పోమన్నారు. మళ్ళీ ఫర్ దట్ ముటేషన్ ఇక్కడ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ తహసీల్దార్ చేయడం, రూరల్ ఏరియాలో చేస్తాడు కదా తహసీల్దార్. దీని ప్రకారం ఇప్పుడున్న డ్రాఫ్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ నథింగ్ ఇన్ దిస్ యాక్ట్ షల్ అప్లికబుల్ టు ది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ అని ఉంది. అంటే రూరల్ ఏరియాస్ కి యాక్ట్ అప్లై అవుతుంది కదా. ఈరోజు డ్రాఫ్ట్ న్యూ ఆర్ఓఆర్ యాక్ట్ 2024 మీద మన మహబూబ్ నగర్ జిల్లాలో కన్సల్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, అదేవిధంగా సర్వింగ్ రెవెన్యూ అధికారులు మన జిల్లాలో భూమికి సంబంధించిన ఇష్యూస్ మీద, సమస్యల మీద పనిచేస్తున్న ఈ ఎన్జిఓలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఇతర రెవెన్యూ ఉద్యోగులు, తర్వాత ఇతర సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అందరితోనూ కూడా ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది మనకి కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా మనకి పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంది. మన CCLA వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ మధ్యన మన గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు, తర్వాత చీఫ్ సెక్రటరీ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలోనూ కూడా ఈ ముసాయిదా చట్టం మీద అందరితోనూ చర్చించి వారి వైపు నుంచి ఈ చట్టానికి సంబంధించిన ఏమైనా సజెషన్స్ కానీ, వారి అభిప్రాయాలు కానీ, వారి సలహాలు కానీ స్వీకరించమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మనం మన జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం. దీనికి చాలామంది రిటైర్డ్ అధికారులు, సర్వింగ్ అధికారులు, తర్వాత పౌర సంఘాల రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. అందరూ కూడా చాలా సజెషన్స్ ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చట్టంలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు, ఇంకా ఎలాంటి అంశాలు పొందుపరిస్తే బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఈ వ్యవస్థని ఎలాంటి లోపాలు లేకుండా ఈ ప్రజల భూ సమస్యలని పరిష్కరించడం కానీ, తర్వాత భూమికి సంబంధించిన రికార్డులు ఎలాంటి లోపాలు లేకుండా ఉండడానికి కావాల్సిన మెషినరీ, ఫీల్డ్ మెషినరీ ఏదైతే ఉందో, అంటే గ్రామ స్థాయిలో ఎలాంటి వ్యవస్థ ఉండాలనే దాని మీద కూడా చాలామంది సజెషన్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి చక్కటి సూచనలు కూడా చేయడం జరిగింది. ఈ సూచనలన్నీ కూడా మేము CCLA గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ.